2024 ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా కూటమి అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆరోపించారు. తాను ఎమ్మెల్యే వేమిరెడ్డి గురించి మాట్లాడలేదన్నారు. సంవత్సరంలో అనేక సార్లు ఆమె తననే తిట్టిందన్నారు. తనను చంపేయాలనే కుట్రతోనే ఇంటిపై దాడి చేశారన్నారు. తాను తలుచుకుంటే 5,000 మందిని మీ ఇంటి మీదకి వచ్చేవారని హెచ్చరించారు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. నమస్కారం. 2024లో ఎలక్షన్స్ జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. ఆ ఎలక్షన్స్లో ఈవీఎంల ద్వారా అధికారంలోకి రావడం జరిగింది కూటమి ప్రభుత్వం. మన జిల్లాలో కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద నేను ఓడిపోయిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఈ 1 yearలో ఎన్నోసార్లు నన్ను తిట్టింది. చలపతి గారు, విజయ్ కుమార్ గారు ప్రెస్ మీట్లు పెట్టారు. జరిగిన రోజు రాత్రి, నేను మాట్లాడిన రోజు రాత్రి మా ఇంటి మీదకు పంపించి నన్ను చంపేయాలనే కుట్రతో 200 మందిని తాగిచ్చి నా ఇంటి మీదకు పంపించారు. మా అమ్మ ఉంది, ఒకటే ఉంది. నేను రజత్ బయట వెళ్ళాం. 9 గంటలకి ఒక 15-20 నిమిషాల్లోనే ఇళ్ళంతా ధ్వంసం చేసేసి వెళ్ళిపోయినారు. ఇది న్యాయమా అని అడుగుతున్నాను. రాజకీయాలలో ఓనమాలు నేర్చుకోమ్మా, నీకంత అనుభవం లేదు, రావడం ఎమ్మెల్యే అయిపోయినావు, రాజకీయాలలో ఎలా మెలగాలనో తెలుసుకుని మాట్లాడమ్మా అని ఈ ఒక్క మాట మాత్రం నేను ఈ సంవత్సరంలో ఆ మనిషికి సలహా ఇచ్చాను.